భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహిని గత 56 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి చిన్నారుల జాతీయ భావాలను పెంపొందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీ రోడ్డుగల సత్కళ వాహినిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మాసమైన గంగయ్య ముఖ్య అతిథిగా, సంస్థ అధ్యక్షులు వాత్సవాయి గోపాల్ నరసరాజ విశిష్ట అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత పాటల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. సత్కళవాహిని యువవాహిని మంజరి సంగీత కళాశాల బృందంతో దేశభక్తి పాటల బృందగానం, అనంతరం సప్తకళ అభ్యాస కూచి భాస్కరామం సౌజన్యంతో యోగా మాస్టర్ వేదుల కృష్ణ ఫణీంద్ర నిర్వహణలో రామాయణం, శబ్దం, సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గంగయ్య మాట్లాడుతూ సత్కళవాహిని భక్తిరస సంగీత అభివృద్ధికి చేస్తున్న కృషిని శ్లాఘించారు. సంస్థ కార్యదర్శి డాక్టర్ ఈబి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ దాతల వధాన్యుల సహాయ సహకారాలతో ఇంతటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో యువవాహిని అధ్యక్షులు కాకినాగమణి, గుజాయిన్ కాత్యాయని సంస్థ సభ్యులు కుంజిగా లక్ష్మి, కూచి భాస్కర్ రామం, డాక్టర్ గడికపర్తి నమశివాయ, సత్యానందం పెద్ద సంఖ్యలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఒక 20 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటే ఈ దేశం అగ్రస్థానంలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి స్వతంత్రం వచ్చి మనకి 80 సంవత్సరాలు అయినా సరే అప్పుడు మనకి ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 82లో పార్టీ పెట్టాడు. ఆయన ఆ పార్టీ పెట్టిన తర్వాతనే మన తెలుగు వాళ్ళకి ఇంత స్వేచ్ఛ వచ్చింది. అప్పటి వరకు మనకి మద్రాసులు అనేవారు మన తెలుగు వాళ్ళని. మన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళని ఢిల్లీలో ఒక పేరు ప్రతిష్టలుగా పొందామంటే అది ఎన్టీ రామారావు పెట్టినట్టు భిక్ష అనుకోవాలి మనం ఈ రోజుని. అంతే కాబట్టి రేపు రాబోయే యువత అంతా కూడా మంచి పొజిషన్ ఉంటారని ఈ సభాము తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజుని మనకి స్వతంత్రం వచ్చి మనకి ఆగస్టు 15 దినోత్సవం మరి ఈ రోజుని ఎంతో ఘనంగా చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు పిల్లలు కూడా మంచి ఈ కళా మందిర్లో నేను వాళ్ళకు ప్రతినిధి చూశాను కాబట్టి నాకు ఎంతో ఆనందం ఉంది. ఈ కార్యక్రమాన్ని మా ఇంద్రపాలెం మా కృష్ణుడి గుడి దగ్గర, గొల్లపేట కృష్ణుడి గుడి దగ్గర పెట్టిస్తే మీరు అందరూ కూడా అక్కడ కూడా రావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. కార్యక్రమాలని ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఉదయం మా అధ్యక్షులు శ్రీ వాత్సవాయి గోపాల్ నరసరాజ గారు మరి జెండా పతాకాన్ని ఎగరవేసి 80వ స్వాతంత్ర్య వేడుకలు తెలిపారు. అలాగే మా యొక్క అడ్వైజర్ శ్రీమతి ఉద్గళ సుబ్బారావు కూడా ప్రసంగిస్తున్నారు. సాయంత్రం కార్యక్రమాల్లో 3 గంటల నుంచి దేశభక్తి గీతాల పాటల పోటీల్లో దాదాపుగా 50 మంది ఈరోజు పాల్గొనడం విశేషం. మరి ఇందులో వయసుతో నిమిత్తాలు కూడా అన్ని వయసుల వాళ్ళు ఈ యొక్క దేశభక్తి ప్రభావిత కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. సత్కళ వాహిని నేతృత్వంలో ఈనాటి కార్యక్రమం మనకి దేశభక్తి ప్రభావిత కార్యక్రమంతో పాటు సత్కళ వాహిని సంగీత కళాశాల బృందాల చేత 1 గంట సేపు దేశభక్తి పాటలు, అనంతరం శ్రీ కూచి భాస్కరామం గారు సప్తకళ అభ్యాస నిర్వహణలో ఆధ్యాత్మిక కార్యక్రమం, రామాయణ శబ్ద కార్యక్రమాలు జరుగుతాయి. ఈనాటి కార్యక్రమాలన్నీ కూడా పిల్లలకి బహుమతి ప్రధానమది రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ కాకినాడ పట్టణ ప్రజలకు, భారతీయ అశేష జన వాహినికి మరి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ సత్కళ వాహిని ఆధ్యాత్మిక కళాత్మక సేవలు